ఇవాళ చూసుకుంటే కమాడిటీస్ అది క్రూడ్ కావచ్చు, సిల్వర్, గోల్డ్ బాగా క్రాష్ అయ్యాయి. సిల్వర్ అయితే 10,000 పర్ కిలోగ్రామ్ తగ్గింది, 2.5 lakh మైల్ స్టోన్కి వచ్చింది సార్. సో రాబోయే రోజుల్లో ఎట్లా గోల్డ్ సిల్వర్ మూవ్మెంట్ ఎట్లా ఉండొచ్చు అంటారు? ఎఫ్ఎంసీజీ సేల్స్ రకరకాల ఎఫ్ఎంసీజీ కింద వచ్చింది, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గుడ్. ఎందుకంటే ఇప్పుడు భార్య లేకపోయినా బతుకుతున్నారు, మొబైల్ లేకపోయినా గోల్డ్ లేకపోయినా బతుకుతున్నారు. భార్యకి భర్త అంటే కామన్ టెండెన్సీ రీసెర్చ్ ఎలాగుందంటే గోల్డ్ ఈస్ బికమ్ ఇంపార్టెంట్ పార్ట్, వన్ పార్ట్ ఆఫ్ ది బాడీ. మీరు హార్ట్ అనండి, లంగ్ అనండి, ఏమైనా అనండి. ఎందుకంటే అది లేకపోతే మనం బతకలేం. ఒకప్పుడు మనం చూసుకుంటే వెహికల్ లేకపోతే బాధపడేవాళ్ళం, కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉండేది. ఇప్పుడు మొబైల్ కంటే ఎక్కువ అత్యంత ప్రియమైనది గోల్డ్ అయిపోయింది, సిల్వర్. సిల్వర్ కి ఒకప్పుడు మీరు చూసుకుంటే గోల్డ్ అనేది 75-70,000 ఉంటే సిల్వర్ అనేది 10,000 తక్కువ ఉండేది కేజీకి. ఇది 10 గ్రాములకి, అది కేజీకి. ఇప్పుడు చూసుకుంటే సిల్వర్ రీచ్ 2-3 times 4 times హయ్యర్ దాన్ గోల్డ్. లైఫ్ హిస్టరీలో లాస్ట్ 50 years నాకు తెలిసి ఇంత పెరిగిన దాఖలాలు ఎక్కడా లేవు, నాకున్న కొద్దిపాటి నాలెడ్జ్. మేబీ అనుమానంగా ఒప్పుకుంటారు అని. సో ఈ ఎందుకు ఇంత పెరిగింది అనేది ఒకటి, ఎస్ వార్ కండిషన్, ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా వార్ అనేది ఒకటి ఉంది. రెండోది ఈవీ వెహికల్స్, సెమీ కండక్టర్స్ ఇవి బాగా డెవలప్ అవుతున్నాయి. అందుకని మన రాష్ట్ర ప్రభుత్వం బ్యాటరీ వెహికల్ కొనుక్కుంటే రిజిస్ట్రేషన్ ఏవో ఆఫర్స్ పెట్టారు. సిల్వర్ అనేది పెరగడానికి కారణం ఒకప్పుడు పూజ సామాన్లకు వాడుకున్నాం నాకు తెలిసి వెండి అంటే. ఇప్పుడు వెండి అనేది ఇట్ హెస్ బికమ్ ఏ బిగ్ మాస్టర్ కన్జంప్షన్ బికాస్ ఆఫ్ ది ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూడడం మొదలు పెట్టారు. గోల్డ్ కూడా ఒకప్పుడు మనం ఆభరణాలకు వాడాలి, గోల్డ్ కూడా ఇప్పుడు ఇట్ ఈస్ బీన్ సీన్ as ఇన్వెస్ట్మెంట్, సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే స్టాక్ మార్కెట్ కుదేలు అవుతుంది, పోతుంది, వస్తుంది. రియల్ ఎస్టేట్, నేను రియల్ ఎస్టేట్ అన్నా కంపారిటివ్లీ స్లోగా నడుస్తుంది. ఇంకేదైనా సేఫ్టీ ఉందంటే గోల్డ్. సో ఈ జనాల దగ్గర డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేకపోవడం అనేది తిరుపతి గుడిలో లడ్డూలు లేవన్నా, జనాల దగ్గర డబ్బులు లేవన్నా రెండు ఒకటే, రెండు నమ్మకూడదు. కాకపోతే నా మనీ ఇన్వెస్ట్ చేసిన ఎక్కడ సేఫ్ ఉంటుంది అనేది ఆలోచిస్తున్నాను. ఆ విధంగా చూసుకుంటే డెఫినెట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ఇస్ గోయింగ్ టు ఫిక్స్డ్ అసెట్, మంచి సేఫ్టీ ఉంది. ఇంకొకటి ఏంటంటే చాలా మంది నరేంద్ర మోడీ చెప్పారు కదా గోల్డ్ కొనవద్దని, అది చాలా ఫోర్కాస్ట్ బాగుందండి. అంటే పబ్లిక్ నెక్స్ట్ 5 years లో మన కంట్రీని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ట్రంప్ గారు పెట్టిన పెద్దలాటకు కానీ ఆ యాక్టివిటీస్ కానీ డే బై డే, పొద్దుట మాట్లాడే మాట సాయంత్రం ఉండదు. ఇండియాని ఏ విధంగా కష్టపెట్టాలి అనేది ఆయన దగ్గర 10 మెథడ్స్ ఉన్నాయి. తారీఫ్, జియోపొలిటికల్ కండిషన్, వార్స్, ఇంపోర్ట్ డ్యూటీ, ఇవన్నీ కూడా దే ఆర్ గోయింగ్ టు ప్లే బిగ్ రోల్. కాబట్టి మేబీ రానున్న 3 to 6 months లో గోల్డ్ కరెక్షన్ అయితే అవుతుంది నా ప్రిడిక్షన్ చెప్తున్నాయి అనాలిసిస్ లో. ఎంత తగ్గుతుంది అంటే నేను 10,000 తగ్గిపోద్ది అని చెప్పను. మేబీ 1,10,000 ±5,000 స్టెబుల్ అవుతుంది. కొనుక్కునే వాళ్ళు తొందరపడి ఆరాటపడి ఎమోషన్ లో కొనుక్కోకుండా అంటిల్ అన్లెస్ మ్యారేజ్ ఫంక్షన్ అత్యధిక పెళ్లి ఆపుకోలేము కాబట్టి మీరు కొనుక్కోండి. ట్రేడింగ్ చేద్దామని లేదా లాభాలు వస్తాయని లేదా పెరుగుతాయని కొనుక్కోవడం అంత కరెక్ట్ కాదు. ఇది నా సజెషన్. అవసరం అయితే కొనుక్కోండి, లేదంటే పోస్ట్ పోన్ చేయండి, డిఫరెంట్ ఫార్మ్స్ లో ఇన్వెస్ట్ చేయండి, రిస్క్ ని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీరు 1,50,000 కొన్నాను అంటే 1,00,000 పడిపోతే 50,000 లాసు. ఈ రోజు రేట్లు ఎందుకు తగ్గుతున్నాయి? వరుసగా 15 రోజులు పెరుగుతుంది, మళ్ళీ 4 రోజులు తగ్గుతుంది. కానీ ఎంత పెరిగిందో అంత తగ్గట్లేదు మీరు చూసుకుంటే. సో కాబట్టి ఇప్పుడు కొనుక్కోండి. లాస్ట్ ఇయర్ ఎవరైతే 80,000, 90,000, 85,000 కొనుక్కున్నారో వాళ్ళు ప్రాఫిట్ మార్జిన్ బుక్ చేసుకుని 120% ప్రాఫిట్ కి అమ్ముతున్నారు. సో ఇది దీన్ని బట్టి మీరు చూసుకుంటే కనుక ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఆర్చి తూచి పాజ్ అని చెప్తాను. మీరు కొనుక్కునేది అవసరమా లేదా, నాకు ఎంత అవసరము చూసుకొని కొనుక్కుంటే ద మనీ విల్ బి సేఫ్ అండ్ గుడ్ లక్. రైట్ అండ్ హనుమాన్లు గారు, ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ కంటే గోల్డ్ బాండ్స్, ఈటీఎఫ్లు ఆల్టర్నేట్ చేసుకోవడం బెస్ట్ అంటారు? దట్ బెటర్ అండి. ఈటీఎఫ్లు ఏవైతే మనకు బాగా రిలయబుల్ అనేది చూడాలి. అన్ని సెబీతో రిజిస్ట్రేషన్ అవుతున్న ఈటీఎఫ్లు ఈ మధ్య. సెబీ రిజిస్ట్రేషన్ చేసినా కానీ వీటిలో ఒక ముఖ్యమైన విషయం చూడాల్సింది ఏమిటంటే ఈటీఎఫ్లో ఫండ్స్లో కూడా వాళ్ళు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, వాటి సపోర్టింగ్ ఏంటి అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళ దగ్గర రియల్గా గోల్డ్ స్టాక్ పెట్టుకునే గోల్డ్ పర్చేస్ చేసి దాన్ని ఒక డిపాజిట్ చేస్తారా, దాని మీద పర్చేస్ సేల్స్ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నారా, లేకపోతే ఓన్లీ ఫిక్షనల్గా తీసుకొని డెలివరీ ఇవ్వగలరా లేదా అనేది ఇంపార్టెంట్.
ఈవెన్ సెబీ పర్మిషన్ ఇచ్చినా కానీ వాటి యొక్క సపోర్టింగ్ ఏముందనే చూడాల్సిన అవసరం ఉంది. సపోర్టింగ్ లేకపోతే మాత్రం మళ్ళీ అదొక పెద్ద ఆర్థికంగా డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా కానీ మనం చూడాల్సింది ఏంటంటే దాని రెగ్యులేషన్ ఎక్కడ ఉంది, దానికి సపోర్టింగ్ ఎసెట్, దాన్ని సపోర్టించిన ఆస్తి ఎక్కడ ఉంది అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇది అఫ్కోర్స్ ఇది సెబీ బాధ్యత, కానీ సెబీ చూస్తుందా లేదా అనేది కూడా కొన్ని మనం వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చూడండి, మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ వచ్చాయి. రియల్ ఎస్టేట్ ట్రస్ట్లో సెబీ రిజిస్ట్రేషన్ చేస్తుంది. వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి కమర్షియల్ ప్రాపర్టీ కొంటున్నారు, దాన్ని వచ్చిన రెంట్కి డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వాళ్ళు డివిడెండ్స్ లాగా. అదే మాదిరిగా గోల్డ్ కూడా అట్లాగే ఇన్వెస్ట్మెంట్ చేసి దాన్ని స్టాక్ చేసి దాన్ని ఒక చోట రిజర్వ్ బ్యాంక్లో కానీ ఎక్కడో చోట స్టాక్ ఉంచి దాన్ని రిసిప్ట్స్ని మనం యూనిట్స్ లాగా సేల్ చేసుకుంటే పర్వాలేదు, అట్లాంటివి చేస్తే పర్వాలేదు. కానీ మీరు అన్నట్టుగా ఫిజికల్గా గోల్డ్ బదులు ఈ డిజిటల్ గోల్డ్ కూడా మంచిదే, దానివల్ల ఎలాంటి నష్టం లేదు, మంచి ప్రయోజనం కూడా ఉంటుంది. ఇట్ విల్ బికమ్ ఫైనాన్షియల్ ఎసెట్. కాకపోతే ఇక్కడ సమస్య ఏంటంటే మన దగ్గర ఉన్న బంగారంలో అరౌండ్ మోర్ దెన్ 2/3 బంగారం అనాగరిక సెక్టార్లో ఉంది. అనాగరిక సెక్టార్ అంటే అన్అకౌంటెడ్, అది దాన్ని అకౌంట్లోకి తీసుకురావాలంటే చాలామంది భయపడతారు. ఒకటి దాన్ని మరి కట్టాల్సిన ట్యాక్స్ కానీ చూపించాల్సింది కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అడుగుతారేమో భయం చాలామంది దాన్ని చూపించడం, దాన్ని పోస్ట్పోన్ అవాయిడ్ చేస్తారనమాట. కాబట్టి మీరు కొంచెం అన్నా కానీ మీరు దగ్గర ఇప్పుడు సపోజ్ 1000 గ్రామ్స్ ఉందనుకోండి, ఒక 10 గ్రామ్స్ లిక్విడేట్ చేసుకోండి, మెల్లిమెల్లిగా దాన్ని చేసుకోవచ్చు. కానీ ఎక్కడైతే ఎక్కువ స్టాక్ ఉంది, కొన్ని కిలోల కొద్ది ఉందనుకోండి, అలాంటి వాళ్ళు చేయడం మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ప్రభుత్వం ఏదైనా తీసుకొచ్చి వాళ్ళ ట్యాక్స్ ఇంత కరెక్ట్ చేస్తే ఖచ్చితంగా చాలామంది ఆర్గానిక్ సెక్టార్లకు వచ్చి ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ అయితే అన్అకౌంటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ గోల్డ్ ఉందో దాన్ని ఫైనాన్షియల్స్ కన్వర్ట్ కావాలి. అంటే డిపాజిట్స్ కానీ, బాండ్స్ కానీ, గవర్నమెంట్ సర్టిఫికేట్స్ కానీ వీటిలో కన్వర్ట్ అయినప్పుడు అది ప్రొడక్టివ్ బేసిస్లోకి వస్తుంది. రైట్.